అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్. హైకోర్టు సంచలన తీర్పు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కేరళ హైకోర్టు ఒక మైలురాయి తీర్పులతో ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నెలవారీ ప్రతిపాదకన కాకుండా పెద్ద మొత్తంలో విరాళాలు చెల్లించారనే కారణంతో ఉద్యోగులకు అధిక పెన్షన్ను తిరస్కరించలేమని పేర్కొంది. తిరువనంతపురం రీజనల్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ అనేక సహకార సంఘాలలోని 4 రిటైర్ ఉద్యోగులకు అనుకూలంగా తీర్పునిస్తూ ఈపీఎఫ్ఓ సర్వీసు సమయంలో పూర్తి జీతంలోని సహకరించిన వ్యక్తులకు చెల్లింపులు పెద్ద మొత్తంలో జరిగినా లేదా ఆలస్యంగా జరిగినా అధిక పెన్షన్ చెల్లించాలని జస్టిస్ మురళీ పురుషోత్తమన్ అన్నారు. ఈ 4 రిటైర్ ఉద్యోగులు హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఉద్యోగుల ఉమ్మడి అప్పీళ్లను విచారించిన జస్టిస్ మురళీ పురుషోత్తమన్ సింగిల్ బెంచ్ ఈపీఎఫ్ఓ 2004, 2005 నుండి 2007, 2008 వరకు ఈపీఎఫ్ పథకం 1952 యొక్క పేరా 26(6) ప్రకారం ఉద్యోగులు మరియు యజమాని నుండి విరాళాలను స్వీకరించిందని తీర్పు ఇచ్చింది. పేరా 26 ఉద్యోగులు మరియు యజమానులు చట్టబద్ధమైన పరిమితిని మించి వేతనాలపై ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్కు విరాళాలు ఇవ్వడానికి ఎంచుకున్న సందర్భాలను వివరిస్తుంది. పిటిషనర్లు మరియు 4వ ప్రతివాది చెప్పిన పేరా కింద అవసరాలను పాటించారు మరియు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ విరాళాలను అంగీకరించింది. 2వ ప్రతివాది పిటిషన్లకు అధిక పెన్షన్ ప్రయోజనాన్ని తిరస్కరించలేరు. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకైతే అధిక పెన్షన్ మంజూరు చేయాలని హైకోర్టు అయితే తీర్పునిచ్చింది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.